ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఎగ్జిబిషన్ను సందర్శిస్తున్నారు. పూణేకి చెందిన మహమ్మద్ ఫసీయుద్దీన్ గత 50 ఏళ్లుగా సేకరించిన అరుదైన ఖనిజాలు, శిలాజాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు వివిధ దేశాల నుంచి దాదాపుగా 100 రకాల ఖనిజాలు, 30కి పైగా శిలాజాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. జియాలజీ విద్యార్థులకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగకరంగా మారింది. క్వార్ట్జ్, గ్రాఫైట్, అమితిస్ట్, కాపర్, గ్రీన్ అప్లైట్స్ తదితర ఖనిజాలతో పాటు డైనోసార్, షార్క్ దంతాలు సహా ఇతర శిలాజాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫసీయుద్దీన్ మక్కీ కలెక్షన్స్తో ఏర్పాటు చేసిన మినరల్స్ అండ్ ఫాసిల్స్ ఎగ్జిబిషన్స్పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ఫసీయుద్దీన్ గారి ఒక హాబీ ఎంతోమంది విద్యార్థులకు ఇప్పుడు ఒక గైడెన్స్ లాగా మారింది. వివిధ తరాలకు సంబంధించిన ఫాజిల్స్తో పాటు అదేవిధంగా మినరల్స్ సంబంధించిన సేకరణను ఆయన గత 50 ఏళ్ళుగా సేకరణను ఒక వృత్తిగా చేపట్టారు. ఇప్పటికే ఆయన పెద్ద ఎత్తున వివిధ రకాలకు సంబంధించిన ఏదైతే ఖనిజాలు, మినరల్స్ సంబంధించిన ఖనిజాలు, అదేవిధంగా శిలాజాలను సేకరించడం జరిగింది. వాటితోని ఇప్పటికే 100కు పైగా ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలోని సైన్స్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన ఫాజిల్స్ అండ్ మినరల్స్ ఎగ్జిబిషన్ సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున సార్ చెప్పండి, ఇక్కడ ఫాజిల్స్ అండ్ మినరల్స్ సంబంధించి, ముఖ్యంగా మినరల్స్ సంబంధించి ఎలాంటి ఖనిజాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఇలా అన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి. టోటల్ 105 మినరల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైజ్ కలెక్ట్ చేశాడు. అన్ని కంట్రీస్ తిరిగి కలెక్ట్ చేశాడు. 54 ఇయర్స్ నుంచి మక్కీ ఎంఎఫ్ మక్కీ తను 54 ఇయర్స్, తను 14 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాడు. తనకు ఒక హ్యాబీ అనమాట. ఇది వచ్చేసి ఇది మెటల్ ఎపిఎస్ సల్ఫైడ్ గ్రూప్ ఆఫ్ మినరల్. ఇది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. దీన్ని మోస్ట్ వాల్యుబుల్. సార్ చాలా రేర్గా దొరుకుతుంది. వాటర్ చేస్తారు చూసారా, దీన్ని సేమ్ రాక్ ఇది. దీన్ని పాలిష్ చేస్తారు. పాలిష్ చేయడం వల్ల ఇలా ఎలా అంటే అలా ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో పాలిష్ చేసుకుంటాం. ఈవెన్ మీ జియాలజీ స్టూడెంట్గా మేము కూడా ఇంతవరకు ల్యాబ్లో ఇలాంటి మినరల్స్ ఎప్పుడు చూడలేదు. ఇది వచ్చేసి జియోలైట్, జెమ్ స్టోన్, హార్స్నిక్, జ్యువెలర్స్ వాటర్లో యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఇది మనం విండో గ్లాసెస్ యూజ్ చేయడానికి వస్తుంది. ఇది హాఫ్ మూన్ షేప్ ఉంది సారా. మనం గ్లాస్ పగలగొట్టినట్టయితే ఇదే షేప్లో పగులుతుంది. గ్లాస్ కూడా మన విండో గ్లాస్ పగలగొట్టిన తర్వాత ఇదే షేప్లో పగులుతుంది. ఇది మన సిమెంట్ గట్టిపోవడానికి, కాంక్రీట్ గట్టిగా, సిమెంట్ గట్టిగా ఎందుకు అవుతుందంటే ఇది కలపడం వల్ల సిమెంట్ గట్టిగా అవుతుంది. మ్యాలకైట్, కాపర్ ఉంటుంది దీంట్లో. మన ఎలక్ట్రిక్ వైర్స్ వాటి తయారు చేస్తుంది దీంట్లో. ఈవెన్ జ్యువెలర్స్ వాటర్లో కూడా. ఇది క్యాల్సైట్, సేమ్ మనం స్టార్టింగ్లో చూసాం. ఇది వచ్చేసి మన ఆర్సెనిక్, రేడియో యాక్టివ్ అనమాట. ఇది చాలా మోస్ట్ డేంజరస్ కెమికల్. ఇక్కడ కూడా కొన్ని శిలాజాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి శిలాజాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అసలు శిలాజాలం అంటే ఒకసారి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి శిలాజాలను ఏర్పాటు చేయడం జరిగింది? యాక్చువల్గా శిలాజాలం అనేది కాలక్రమంలో భూమిలో నిక్షిప్తమైనటువంటి ఒక ఏదైతే ఆర్ట్ మెటీరియల్ కానీ భద్రపరచబడి ఉన్నాక కొన్ని 100 సంవత్సరాల క్రితం భద్రపరచబడినటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో త్రవ్వకాలలో బయటపడ్డప్పుడు యాజిటీస్గా అవి ఉన్నట్లయితే దాన్ని శిలాజం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి శిలాజాలు రియల్గా కూడా ఇప్పటికీ ఉన్నటువంటి ఏం కావు, చాలా ఏళ్ల క్రితం వాటిని ఇప్పుడు కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడం అనేది రియల్గా కూడా చాలా అరుదైనటువంటి విషయం. చాలా బాగుంది. ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్మ్ స్టోన్స్ ఏవేవి దేంతో మేడ్ అవుతున్నాయో తెలుస్తుంది. ఇక్కడ ఇలాంటి ఎగ్జిబిషన్ చూసారా? ఫాజిల్స్ అండ్ మినరల్స్ ఇంకెక్కడ చూడలేదు. లేనివి కూడా చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. It's very interesting and we can know many things about it, and we have a pencil by which you can write it, graphite, and we kept in our books that one, and we don't know that we in India we have these many things, so I'm feeling happy. ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఫసీయుద్దీన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనకి I have been collecting these mineral specimens as a hobby since I was a boy of 14-year-old. Now I am 70-year-old, and I have got lots of things, many things like minerals and fossils and ores and all those things I have collected in course of time for about 50 years, more than 50 years. Lots and lots of money over the year because I have spent it on my hobby, and I have collected many things. And I also do my own mining and collect specimens, as well as sometimes I buy specimens to add to my collection. ప్రతి చోట మంచి రెస్పాన్స్ వస్తుంది. పెద్ద ఎత్తున ఖర్చు అయినప్పటికీ విద్యార్థులు అదేవిధంగా ఆసక్తి ఉన్న వాళ్ళ నుండి వస్తున్న రెస్పాన్స్తో చాలా ఆనందంగా ఉన్నానంటూ ఫసీయుద్దీన్ గారు చెప్తున్నాం. మొత్తంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫజిల్స్ అండ్ మినరల్స్ ఎగ్జిబిషన్ అటు విద్యార్థులను, అదేవిధంగా జియాలజీ స్టూడెంట్స్ను, అదేవిధంగా పరిశోధన స్టూడెంట్స్ను, ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ ఎంతగానో ఆకట్టుతుందని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్టు శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.